బ్రేకింగ్ న్యూస్ చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అధికారిక లోగో నుంచి చార్మినార్ను తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కు చార్మినార్ ఐకాన్ అని కేటీఆర్ అని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది చార్మినారే అని కేటీఆర్ చెప్తున్నారు. పనికిమాలిన కారణాలతో లోగో నుంచి చార్మినార్ను తొలగిస్తున్నారు అని కేటీఆర్ విమర్శిస్తున్నారు. కాకతీయ తోరణాలను ప్రభుత్వం తొలగిస్తోంది అని కేటీఆర్ విమర్శిస్తున్నారు. చార్మినార్ దగ్గర ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. చార్మినార్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కేటీఆర్ ఏమంటున్నారు అధికారిక లోగో నుంచి చార్మినార్ను తొలగిస్తున్న అంశంపై? ఎగ్జాక్ట్లీ వివాదం కొనసాగుతూ ఉంది. పాత ఎంబ్లం 10 సంవత్సరాలు అధికారిక చిహ్నంగా ఉన్నటువంటి లోగో పూర్తిగా మారిపోతూ ఉంది. యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి చార్మినార్ను ఎలా తొలగిస్తారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కొద్దిసేపట్లో చార్మినార్ రానున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ ఉంది. చార్మినార్ దగ్గరికి మరికొద్దిసేపట్లో రానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇక్కడికి నిరసన వ్యక్తం చేయనున్నారు. కేటీఆర్ చార్మినార్ దగ్గరే మీడియా సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రోజువారీగా కొన్ని వేల మంది సందర్శించేటువంటి చార్మినార్, హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి పేరు చార్మినార్. సో ఆ లోగోను ఎలా తొలగిస్తూ ఉన్నారు. ఒక చార్మినార్ అనేటువంటిది రాజరికానికి ప్రతీక కాదు, గతంలో వచ్చినటువంటి ఒక వ్యాధికి చిహ్నంగా ఇక్కడ దానికి గుర్తుగా, ప్లేగు వ్యాధికి గుర్తుగా చార్మినార్ని నిర్మించారు. ఇది రాజరిక పోకడలకు సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నినాదం ఎత్తుకోవడం జరిగింది. ఇప్పటికే కాకతీయ కళా తోరణానికి సంబంధించినటువంటి గుర్తులు కూడా తొలగిస్తున్నారనేటువంటి వార్తలు వినిపించడంతో వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టుగానే కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తామని చెప్తూ చార్మినార్ గుర్తు లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీగా మీడియా చేరుకుంది. నేషనల్ మీడియా, లోకల్ మీడియా భారీగా ఇక్కడికి చేరుకుంది. కేటీఆర్ ఇక్కడ నిరసన వ్యక్తం చేయనున్నారు. చార్మినార్ బ్యాక్గ్రౌండ్లోనే మీడియా సమావేశం నిర్వహించడానికి కేటీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వందల సంఖ్యలో ఇక్కడికి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చాయి. వివాదం కొనసాగుతోంది. ఇప్పటికీ వరంగల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాకతీయ కళాతోరణం తొలగించడం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా ఆల్రెడీ ఇక్కడ కేటీఆర్ చేరుకున్నారు. ఒకసారి చూడొచ్చు విజువల్స్. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంతమంది ఇక్కడికి చేరుకున్నారో వీరంతా కూడా నిరసన వ్యక్తం చేయడానికి. ఆల్రెడీ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశంలో గతంలో ఉన్నటువంటి గీతాన్ని తొలగిస్తూ ఇప్పుడు అందశ్రీ రాసినటువంటి గీతానికి కీరవాణితో మ్యూజిక్ కంపోజ్ చేసి వీళ్ళంతా కూడా మరొకటి గీతాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటి వివాదం కొనసాగుతుండనే ఎంబ్లెంకి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి కొద్దిమంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులతో కూడా ఆయన మాట్లాడనున్నారు సెక్రటరియట్లో. ఇంకా క్లారిటీగా పూర్తి స్థాయిలో దీనిపైన క్లారిటీ లేదు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. अब क्या बोलेंगे चार्मिनार को निकाल रहे बोल के बात सुनाई दे रहा है. गवर्नमेंट अभी नहीं बोले निकाल रहे, नहीं निकाल रहे. नहीं, हमको जहाँ तक इन्फॉर्मेशन आई चारमीनार निकाल रहे बोल रहे हैं, जबकि पूरी दुनिया में आप जानते चारमीनार एक अपना एक अलग मुकाम रखता, पहचान है चारमीनार की. आप चारमीनार निकाल के पुराना लोगो चेंज करके क्या साबित करना चाह रहे मेरे को नहीं मालूम. आपको तेलंगाना के लोग जो है आपको जिताए है आपकी गारंटीज़ के लिए, आपके जो वादे थे उसके लिए. आप वो नहीं करके डिवाइड करने के वास्ते, पब्लिक का माइंड डाइवर्ट करने के वास्ते ये सारे छोटे छोटे चीज़ें करने से होता कुछ भी नहीं. हमारी गवर्नमेंट आई तो हम फिर वापस ला लेते, आपको मालूम है. मगर हमारी आपसे మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ తిరిగి చార్మినార్ లోగోని తీసుకొస్తారా? लगाते हम हमारी चारमीनार हम वापस आए तो हम फिर बराबर लगा लेते. मगर अभी हम आपके ज़रिए गुजारिश कर रहे हैं उनसे कि चेंज मत करो, चारमीनार एक अपना मुकाम रखता है. ఇంకా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయలేదు చార్మినార్ తొలగిస్తున్నట్టుగానే చెప్తున్నాడు. కాకపోతే సీఎం చెప్పినా కదా, సీఎం ఆల్రెడీ డిక్లేర్ చేసిన చార్మినార్ కాకతీయ కమన్ ఇద్దరు కూడా తీసి తెలంగాణ లోగో పెడదామంటే, లోగో నక్షా పెడదామంటే అది ఎవరికి ఇష్టం లేదు. తెలంగాణలో ఆల్రెడీ బిఫోర్లో కూడా టోటల్ పబ్లిక్ నుంచి అడిగి చార్మినార్ కాకతీయ కమన్ పెట్టిన కేసీఆర్ ఈరోజు మన్మానీ చేసి డిక్టేటర్షిప్ అంటే ఈ సీఎం మన కేసీఆర్కి బేఫుజూల్గా డిక్టేటర్ ఈయన డిక్టేటర్. అసలు వచ్చిన రోజు నుంచి మన్మానీ చేస్తున్నాను ఆయన. అది చేంజ్ చేద్దాం, ఇది చేద్దాం, టీఎస్కి టీజీ చేద్దాం, ఇది చేద్దాం అంటే అసలు ఇది మీకు ఇచ్చిన గ్యారంటీ అది ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఎందుకు మొత్తం చేసిన పని చేయలే, వేరే పని చేసి ఏం మీరు పబ్లిక్ దగ్గర వచ్చిన మీకు రైట్స్ ఏంది? రాబోయే రోజు ఎలక్షన్లా మీరు చూడండి, ఒక్కసారి చార్మినార్ తీసిన తర్వాత టోటల్ తెలంగాణలో మేము ఒక మనిషి కూడా ఇష్టం లేదా చార్మినార్ తీసినకి. ఇట్ ఈజ్ అవర్ ప్రైడ్.
కాకతీయ కళా తోరణం కూడా తీసేస్తా ఉన్నారు, దానికి సంబంధించింది అది కాకతీయ का जो सिंबल है वो भी निकाल दे रहे हैं। वही तो बताना चाह रहा हूँ ना मैं आपको। आप जो तेलंगाना का जो आपको जो आप तेलंगाना की आवाम जिस पसंद करती है उसको आप निकालना चाह रहे हैं। आप सिर्फ तेलंगाना की आवाम को तकलीफ पहुंचाना चाह रहे हैं। आपका कोई और मकसद नहीं है। आपको काम करने के लिए कुछ है नहीं रखा हुआ। आप पब्लिक को डाइवर्ट करने के आते, माइंड डाइवर्ट करने के आते, अपोजिशन को डाइवर्ट करने के आते। आप काकतिया का जो है लोगो निकाल देते, चांद मीनार का लोगो निकाल देते। ये सब आपके लिए क्या ज़रूरी क्या है? ये ज़रूरी है क्या? आप काम करो, पब्लिक आपको वोट दी, आपको जिताई, कुर्सी दी, काम करो, पब्लिक के हक में काम करो। आप जो काम है वो काम करो, जो वादे करके है वो काम करो। ये सब क्यों छेड़ ले रहे हैं आप? ఎగ్జాక్ట్లీ ఇచ్చిన హామీల పైన పని చేయండి, ప్రభుత్వం మీకు ఒక కుర్చీ ఇచ్చింది, ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది, దానిపైన పని చేయండి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. కొద్దిమందితో మాట్లాడదాం ఇక్కడ వీళ్ళందరితో కూడా. అంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చేరుకున్నాయి ఇక్కడికి. చార్మినార్ లోగోకి సంబంధించినటువంటిది లోగోకి సంబంధించిన వివాదం పైన ఏం మాట్లాడతారు? కెమెరా అట్లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కొద్ది క్షణాల్లో ఇక్కడ రావడం జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని తీసే విధంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులకు తొత్తుగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి ఈ పనికి నిదర్శనం తెలియజేస్తూ ఎట్టి పరిస్థితిలో చార్మినార్ లోగోని మాత్రం తీస్తే తీవ్రంగా ఖండిస్తామని మరొకసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ. కాకతీయ కళా తోరణానికి సంబంధించి కూడా తొలగిస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. తొలగిస్తున్నారా చార్మినార్ తర్వాత కాకతీయ తోరణం అనేటువంటి క్లారిటీ రాలేదు. మీకు సమాచారం ఉందా తొలగిస్తున్నట్టుగా? కాకతీయ తోరణం కానీ ఇక్కడ చార్మినార్ సింబల్ కానీ రెండిట్లకైనా ఏదొక్కటి తీసినా కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం రోడ్లపైకి దిగి ధర్నాలు చేస్తారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ సింబల్ మాత్రం తీసేది తీయనియొద్దు. ఇది తీస్తే మాత్రము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ. రైట్, శ్రేణులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చార్మినార్ ప్రాంతంలో ఆల్రెడీ భారీగా పోలీసు బందోబస్తు బలగాలు కూడా వచ్చాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారని ఏం చెప్పబోతా ఉన్నారు? నేను నాంపల్లి నియోజకవర్గం నాది. ఒక విషయం అన్న, ఇన్ని పురిటిగడ్డ ఉద్యమాల గడ్డ ఇది. చార్మినార్ అంటే హైదరాబాద్ అంటే చార్మినారు. మన తెలంగాణకి ఒక తలమానికం అంటే మన ఏది చార్మినార్ ఒకటి, కాకతీయ ఒకటి. ఈ రెండు గుర్తులు మన రాష్ట్ర చిహ్నంలోంచి తొలగించాలన్న డెసిషన్ అయినా కూడా, డెసిషన్ తీసుకుందామన్న ఆలోచన అయినా కూడా అతి క్రూరమైన ఆలోచన ఇది. మళ్ళీ ఆంధ్ర పెత్తనానికి నాంది అనడానికి సంకేతం ఇది. అది తీసుకున్నారా తీసుకోలేనడానికి చాలా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అసలు ఎలాంటి మీరు మేధావులన్నీ దీన్ని పరిగణలోకి తీసుకున్నారు? ఏ పార్టీలను మీరు ఇక్కడ డిస్కస్ చేశారు? మీ సొంతంగా ఈరోజు సాయంత్రం కొద్దిమంది పార్టీ నాయకులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారట తెలుస్తా ఉంది. ఒక మహిళా నాయకురాలు ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాము. ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే బాపు కేసీఆర్ చేసిండ్రో అవన్నీ తూర్చడానికి రేవంత్ రెడ్డి సీఎం అయినట్టున్నది. ప్రజలలో పేదలలో ఏదైనా కొత్తగా చేద్దామనేది ఏం లేదు. బాపు ఏదైతే చేసిండో అవన్నీ తీసేసి ఆయన ఏదో చేద్దాం అనుకుంటుండు. ఈరోజు తెలంగాణ దాంట్లో చార్మినారు మళ్ళంటే మన వరంగల్ కాకతీయ తోరణం తీసేద్దాం అనుకుంటుండు. ఇది ఒక గంగా జమున తైజీబ్ అని చెప్పేసి తెలంగాణను ఈ రోజు వరకు ఈ 10 సంవత్సరాలు అది తీసుకొని వచ్చింది. ఆ తీసుకొని వచ్చిందని ఈయన తీసేసేయడం అనేది ఒక ఆర్ఎస్ఎస్ కాబట్టే ఈరోజు ఇది అంటే మళ్ళీ ప్రజలలో విధ్వంసాలు సృష్టించడానికే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏం ప్రొటెస్ట్ చేయబోతున్నారా? ఇక్కడ ఇంతమంది భారీ ఎత్తున శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏం చేయబోతున్నారు? ఇవాళ ప్రొటెస్ట్ చేయడం మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఒక్కటి మాత్రం మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాము. గవర్నమెంట్ ఒక లోగో అన్నప్పుడు ప్రతిసారి ఒక కొత్త సీఎం వచ్చి లోగో చేంజ్ చేస్తానంటే అది పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం, చార్మినార్కి ఒక చరిత్ర ఉంది. మీకు 4 మినార్లు అనేది 4 సంబంధించి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని చెప్పి అదొక చిహ్నం ఉంది. మీరు ఆ లోగో తీస్తానంటే చాలా తప్పు. మీరు చేయాల్సిన పని ఏముంది? 6 గ్యారంటీలు ఇచ్చారు, ప్రజలకు చెప్పి ఏమని ఇచ్చారు మీరు? 6 గ్యారంటీలు మేము ఫుల్ఫిల్ చేస్తాము. ఒక్క గ్యారంటీ ఫుల్ఫిల్ చేసి మిగిలిన 5 గ్యారంటీలు మీరు పక్కకు పెట్టి మీరు ఏదైతే అవసరం లేని విషయం ఏదైతుందో అది తీసుకొని, ఆ కాన్సెప్ట్ తీసుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తీస్తున్నారా లోగో, తొలగించట్లేదా అనేటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా బయటికి లోగో అసలైనటువంటి తయారైనటువంటి లోగో ఏంటి తెలియదు అంటే. నిన్న ఫైనల్ అయింది, ముఖ్యమంత్రి నివాసంలో చాలాసేపు భేటీ అయింది. దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే ఎంబ్లమ్ తయారు చేస్తారో రాజేంద్రన్తో భేటీ అయ్యారు. ఇంకా ఫైనల్ కాలేదు, లోగో బయటికి రాలేదు. అందులో చార్మినార్ ఉంటుందా, తొలగిస్తారా లేదా తెలియదు. సార్ 400 साल షహర్ హమారా అంటారు. చార్మినార్ అంటేనే 400 साल షహర్ అని మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాము. చార్మినార్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకు అతీతంగా మేము ఈరోజు కొట్లాడతాము. మేము
ఎవరే కానీ, ఏ మతస్థుడే కానీ, ఏ విద్యార్థులు కానీ, ఎవరే కానీ, కార్మికులు, కర్షకులు అందరూ ఈరోజు సమష్టిగా చార్మినార్ తీస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదో మరో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చార్మినార్ ఇది నిన్న మొన్నటి ఇష్యూ కాదు. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి లోగోలో ఈ చార్మినార్తో పాటు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కళాతోరణాన్ని రెండింటిని ఇముడింపజేసినటువంటి చిహ్నం అది. ఆ చిహ్నాన్ని ఈరోజు మరి మూర్ఖత్వంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ 2 చిహ్నాలను తీసేసి మిగతా వాళ్ళని పెడతా అంటే ఇది చాలా శోచనీయమైనటువంటిది. పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ వాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 చిహ్నాలు ఉంచవలసిందే. అంత కావాలనుకుంటే ఈ ప్రభుత్వానికి రాచరిక పోకడలు ఉన్నాయి. కాకతీయ కళాతోరణము అనేటువంటిది, తర్వాత చార్మినార్ రాచరిక పోకడలు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఉండవు అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పలు వేదికల్లో చెప్పారు, పలు సమావేశాల్లో కూడా చెప్పారు. చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు రాచరిక పోకడలకు సంబంధించి. ఎట్టి పరిస్థితులలో కాకతీయ సామ్రాజ్యం రాజరిక పోకడం కాదు. రాజరిక పోకడం అయితే దాదాపుగా 3600 చెరువులు, దాదాపు కొన్ని వందల రోడ్లు, కొన్ని వందల చెట్లను నాటించినటువంటి మహా సామ్రాజ్యం అది కాకతీయ సామ్రాజ్యం. అది ఎట్లా రాజరిక పోకడలు అవుతుంది? రాజరిక పోకడలకు సంబంధించి కానే కాదు. ఒకవేళ నీకంతా ఈ కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విషయాల్ని నువ్వు మరుగున పడేయాలనుకుంటే మరుగున పడే ప్రశ్నే లేదు. ఎందుకంటే దాదాపుగా 1600-1700 అమరవీరుల యొక్క ముఖ్యమంత్రి గతంలో అన్నారు కేసీఆర్ గత తాలూకుకు సంబంధించినటువంటి గుర్తులు ఏవి ఉంచమని చెప్పారు. అది ఆయన తరం కాదు, ఆయన అబ్బతరం కూడా కాదు. ఇది తెలంగాణ అనేది కేవలం ఒకరిద్దరితోనే అయింది కాదు. దీని నడుము గట్టి, దీనికి పునాది వేసి, దీనికి పూటకం పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఖచ్చితంగా కేసీఆర్ యొక్క పేరు చిరకాలం తెలంగాణ ఉన్నంత వరకు ఆయన పేరు ఉంటుంది. ఇది సిచ్యువేషన్. ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చారు, కొద్దిమంది విజిటర్స్ కూడా వచ్చారు. आप कहाँ से आप? कोलकाता। आप कोलकाता है? आप कब से देखते हैं यहाँ पर? अभी आया, पहले बार आया? कैसा लगा चार्मिनार? अच्छा लगा। अच्छा लगा। यहाँ पर जो इश्यू चल रहा, मुद्दा चल रहा, आपको कुछ पता है? नहीं कुछ नहीं पता। ఓకే రైట్. చాలా మంది విజిటర్స్ కూడా వచ్చారు. మనం చూస్తా ఉన్నాం వేల సంఖ్యలో ఈరోజు రోజువారీగా చార్మినార్ని సందర్శించుకుంటూ వస్తుంటారు. చార్మినార్ అనేటువంటిది హైదరాబాద్ రాగానే పక్కా విజిట్ చేసేటువంటి ప్లేస్లో చార్మినార్ ఒకటి ఉంటుంది. సో ఇది వివాదం ప్రారంభమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చార్మినార్ను తొలగించొద్దు అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాకతీయ కళాతోరణం సంబంధించి కూడా కాకతీయుల రాజ్యం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పాలించారో తెలంగాణ డెవలప్మెంట్ కోసం చేశారు. ఇప్పటికీ తెలంగాణ సుభిక్షంగా ఉంది అంటే అనేక చెరువులు తవ్వించినటువంటి కాకతీయ కళాకారుల సమయంలో జరిగింది. ఆ సమయంలోనే వాళ్ళ పాలనలో అనేటువంటి డిమాండ్ ఉంది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ చార్మినార్ దగ్గరికి రానున్నారు. చార్మినార్ దగ్గర సందర్శించిన తర్వాత ఇక్కడే మీడియా సమావేశం ద్వారా ఆయన నిరసన వ్యక్తం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో చార్మినార్ ఇక్కడికి చేరుకున్నారు. రోహిత్.